మనము ఈరోజు చిన్నపిల్లల గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం. మనము ఈ రెయినీ సీజన్‌లో చిల్డ్రన్ చూస్తూనే ఉంటాం. చాలామందికి కాఫ్ రావటం, కోల్డ్, ముక్కు కారుతూనే ఉంటుంది. అండ్ కొంచెం చెస్ట్ కంజెషన్ లాగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్‌ని నార్మల్ రొటీన్ మెడికేషన్స్‌తో ట్రీట్ చేసి వదిలేయొచ్చా? ఆర్ ఈ ప్రాబ్లమ్ అనేది సీరియస్ అయ్యే ఛాన్స్ ఉందా అని తెలుసుకుందాం. సీరియస్ అయితే ఏ ప్రాబ్లమ్ రావచ్చు. ఈ కాఫ్, కోల్డ్ గానీ, థ్రోట్ పెయిన్, హెడేక్స్ గానీ, చెస్ట్ కంజెషన్ అనేది చిన్న పిల్లల్లో సీరియస్ అయ్యే అవకాశం ఉందండి. కానీ కొంత పర్సెంటేజ్ మాత్రమే. అయితే ఏ ప్రాబ్లమ్ అవుతుంది? మోర్ ఫ్రీక్వెంట్‌గా ఈ కాఫ్, కోల్డ్ వల్ల మెయిన్‌గా ఇయర్ బ్లాకేడ్ ఉంటుంది. దానివల్ల ఇయర్ పెయిన్ వస్తుంది చిల్డ్రన్‌కి. దానివల్ల చాలామంది ఏడుస్తూ ఉంటారు. దాంతో పాటు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత న్యూమోనియా అయ్యే న్యూమోనియా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 3 రకాలుగా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ సీరియస్ అయ్యే అవకాశం ఉందనేది మనము ఎలా గ్రహించాలి ముందే అంటే, ఎవరైతే ఏడుస్తుంటూ చెవి పట్టుకుంటారో, ఆ చెవి నొప్పి ఉందని చెప్తారో వాళ్ళకి అది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. 1. 2, ఎవరికైతే ఆయాసం అంటే యాక్టివ్‌గా లేకుండా చైల్డ్ ఆయాసంగా ఉండటము, రెస్పిరేటరీ రేట్ పెరిగినట్టుగా గానీ, పిల్లి కూతల సౌండ్, వీజింగ్ సౌండ్ అంటాం, పిల్లి కూతల సౌండ్ వస్తుందో, ఇలా చేసేవాళ్ళు ఎక్కువగా మనకి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఎర్లీ సైన్స్ ఉన్న వాళ్ళని చూసుకొని వెంటనే మనం మెడికల్ అటెన్షన్‌కి దగ్గరలో ఉన్న మెడికల్ డాక్టర్‌కి చూయించుకొని మనం అటెన్షన్ గానీ, మెడికేషన్స్ కానీ తీసుకోవాల్సి వస్తుందండి.